ఎట్టకేలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరటైతే లభించింది. సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీలో జరిగిన చర్చ కార్యక్రమంలో అమరావతి మహిళా రైతులపై విజయవాడకు చెందిన మరో జర్నలిస్టు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అమరావతి మహిళా రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 9వ తేదీన కొమ్మినేనికి హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును సవాల్ చేస్తూ కొమ్మినేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీసుల వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందట. సుప్రీం తీర్పుతో ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విడుదలయ్యే అవకాశాలున్నాయి. కొమ్మినేని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ జరిపింది. గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు? నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేము నవ్వుతామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందట. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వ్యాఖ్యానించిన కోర్టు నిందితుడు కొమ్మినేని తక్షణం విడుదల చేయాలని తీర్పునిచ్చింది. అయితే సుప్రీం తీర్పును వైసీపీ అధినేత జగన్ స్వాగతించారు. అంతేకాకుండా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు ఖండిస్తూ సుదీర్ఘ ట్వీట్ కూడా చేశారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పటికే వేరే జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేసింది. కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. కొమ్మినేనికి ముందే అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా విధించారు 14 రోజుల పాటు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన విడుదల కాబోతున్నారు.